మన ఛానల్లో పేపర్ 1 సిలబస్లోని సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి టాపిక్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంతేకాదు ముందు మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. ఇఫ్ యూ లైక్ ది కంటెంట్ ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ క్లిక్ ఆన్ ది లైక్ బటన్. థ్యాంక్ యూ. ఇక కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సినిమా ప్రొజెక్టర్ను కనుగొన్నవారు: ఏ. జేఎల్ బయర్డ్, బి. వుడ్విల్ లాథమ్, సి. లూమియర్, డి. కామెరూన్. ద ఆన్సర్ ఈస్ బి. వుడ్విల్ లాథమ్. ఈ ప్రొజెక్టర్ను 1895లో కనుగొనటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాలో సినిమా పుట్టుక ఏ నగరంలో జరిగిందని చెప్పవచ్చు? ఏ. ఢిల్లీలో, బి. ముంబైలో, సి. కలకత్తాలో, డి. మద్రాసులో. ద ఆన్సర్ ఈస్ బి. ముంబైలో. లూమియర్ బ్రదర్స్ అని పిలువబడేవారు 1896లో ముంబైలోని వాట్సన్ హోటల్లో ప్రొజెక్టర్ సహాయంతో ఒక బహిరంగ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. దీన్నే ఇండియాలో సినిమా పుట్టుకగా భావించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. గెయిటీ సినిమా స్టూడియో క్రింది ఏ నగరంలో నిర్మించబడింది? ఏ. ఢిల్లీలో, బి. ముంబైలో, సి. కలకత్తాలో, డి. మద్రాసులో. ద ఆన్సర్ ఇస్ డి. మద్రాసులో. దీన్ని నిర్మించిన వారు రఘుపతి వెంకయ్య గారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరికానిది: ఏ. హిందీలో మొదటి టాకీస్ సినిమా ఆలం ఆరా, బి. తెలుగులో మొదటి మూకీ చిత్రం భక్త ప్రహ్లాద, సి. తెలుగు సినిమా ఆద్యుడు రఘుపతి వెంకయ్య, డి. ఈయన స్వస్థలం బందరు లేదా మచిలీపట్నం. ద ఆన్సర్ ఈస్ బి. తెలుగులో మొదటి మూకీ చిత్రం భక్త ప్రహ్లాద. యాక్చువల్గా తెలుగులో మొదటి మూకీ చిత్రం భీష్మ ప్రతిజ్ఞ, మొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద. రఘుపతి వెంకయ్య గారి యొక్క జన్మస్థలమైనటువంటి బందర్ను ప్రస్తుతం మచిలీపట్నం అని పిలుస్తున్నారు. నెక్స్ట్. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రంలోని తెలుగు వీరలేవరా అనే పాట రచించిన వారు: ఏ. సిరివెన్నెల సీతారామశాస్త్రి, బి. దాశరథి, సి. సుందర రామ్మూర్తి, డి. శ్రీశ్రీ. ద ఆన్సర్ ఈస్ డి. శ్రీశ్రీ. నెక్స్ట్ క్వశ్చన్. పత్రికలు సంపాదకులకు సంబంధించి సరికాని జత: ఏ. అమృత్ బజార్, శిశిర్ కుమార్ ఘోష్, బి. బెంగాలీ, మహదేవ్ దేశాయ్, సి. ద హిందూ, జి. సుబ్రహ్మణ్య అయ్యర్, డి. నవజీవన్ గాంధీ. ద ఆన్సర్ ఇస్ బి. బెంగాలీ, మహదేవ్ దేశాయ్. మహదేవ్ దేశాయ్ బెంగాలీ పత్రికకు సంపాదకులు కాదు యాక్చువల్గా. నెక్స్ట్ క్వశ్చన్. పత్రికలు సంపాదకులకు సంబంధించి సరికాని జత: ఏ. కృష్ణ, కొండ వెంకటప్పయ్య, బి. హరిజన్, మహదేవ్ దేశాయ్, సి. కేసరి, బాలగంగాధర్ తిలక్, డి. యంగ్ ఇండియా, గాంధీ. ద ఆన్సర్ ఈస్ ఏ. కృష్ణ, కొండ వెంకటప్పయ్య. యాక్చువల్గా కొండ వెంకటప్పయ్య కృష్ణ పత్రికకు సంపాదకులు కాదు. కృష్ణ పత్రికకు సంబంధించి సంపాదకుల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు ముట్నూరి కృష్ణారావు గారు. ఈ కృష్ణ పత్రిక అనేది మచిలీపట్నం నుంచి వెలువడేది. మరాఠా, కేసరి అనే పత్రికలను బాలగంగాధర తిలక్ నడిపేవారు. అదేవిధంగా యంగ్ ఇండియా, నవజీవన్ అనే 2 పత్రికలను మహాత్మా గాంధీ నడిపారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరికాని జత: ఏ. ముద్రణా యంత్రం జాన్ గుటెన్బర్గ్, బి. రఘుపతి వెంకయ్య అవార్డు సినిమా రంగం, సి. బెంగాల్ గెజెట్ స్థాపన 1780, డి. గాంధీ తీసిన వారు విలియం ఫ్రీస్ గ్రీన్. ద ఆన్సర్ ఇస్ డి. గాంధీ సినిమాను యాక్చువల్గా తీసిన వారు రిచర్డ్ అటెన్బరో. ఇది 1982లో రిలీజ్ అయింది.
ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువగా ప్రదర్శించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికానిది. ఏ, క్రికెట్ పుట్టిన ఇల్లు ఇంగ్లాండ్. బి, ఇండియాలో మొదటి క్రికెట్ క్లబ్ ఓరియంటల్ క్రికెట్ క్లబ్. సి, దీన్ని కలకత్తాలో స్థాపించారు. డి, ఇండియా 1932లో టెస్ట్ క్రికెట్ ఆడే దేశం అయింది. ద ఆన్సర్ ఈస్ సి. యాక్చువల్గా దీన్ని బొంబాయిలో స్థాపించారు. దీని స్థాపకుల్లో ప్రధాన పాత్ర పోషించిన వారు పార్సీలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికానిది. ఏ, మొట్టమొదటి వన్డే మ్యాచ్ ఇంగ్లాండ్ వెస్టిండీస్ మధ్య జరిగింది. బి, మొట్టమొదటి ప్రపంచ కప్ 1975లో జరిగింది. సి, 1970లో అంతర్జాతీయ క్రికెట్ నుండి దక్షిణాఫ్రికాను బహిష్కరించారు. డి, 1983, 2011లలో ఇండియా వన్డే ప్రపంచ కప్లు గెలిచింది. ద ఆన్సర్ ఈస్ ఏ. ప్రపంచంలోని ఫస్ట్ వన్డే మ్యాచ్ ఇంగ్లాండ్ వెస్టిండీస్ మధ్య జరగలేదు. ఇది ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దోస్రా, రివర్స్ స్వింగ్ అనేవి ఏ ఆటకు సంబంధించినటువంటి పదాలు. ఏ, జిమ్నాస్టిక్స్. బి, అథ్లెటిక్స్. సి, త్రోబాల్. డి, క్రికెట్. ద ఆన్సర్ ఈస్ డి, క్రికెట్. నెక్స్ట్ క్వశ్చన్, దోస్రా, రివర్స్ స్వింగ్ అనేవి మొదట క్రికెట్లో ఏ దేశంలో ఉపయోగించారు. ఏ, ఇంగ్లాండ్. బి, ఆస్ట్రేలియా. సి, శ్రీలంక. డి, పాకిస్తాన్. ద ఆన్సర్ ఈస్ డి, పాకిస్తాన్. పాకిస్తాన్ క్రికెటర్స్ అయినటువంటి ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్ ఈ రివర్స్ స్వింగ్ ఉపయోగించి బౌలింగ్లో ఎక్కువ వికెట్లు తీయడం జరిగింది. అదేవిధంగా స్పిన్నర్స్ కూడా దోస్రా ఉపయోగించి ఎక్కువ వికెట్లు తీయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కెర్రీ పాకర్ ఏ ఆట అభివృద్ధికి కృషి చేశాడు. ఏ, ఫుట్బాల్. బి, క్రికెట్. సి, రగ్బీ. డి, బ్యాడ్మింటన్. ద ఆన్సర్ ఈస్ బి, క్రికెట్. ఈ కెర్రీ పాకర్ అనే అతను ఆస్ట్రేలియా టెలివిజన్కు సంబంధించినటువంటి వ్యక్తి. క్రికెట్ ఆడేటప్పుడు దాన్ని టెలివిజన్లో ప్రసారం చేసినట్లయితే ఎక్కువ మంది ప్రజలు చూసి ఆదరిస్తారని దాని ద్వారా ఎక్కువ ఆదాయం లభించవచ్చని భావించి సుమారు ఒక 50 మంది క్రికెట్ ఆటగాళ్లతో ఒప్పందం చేసుకుని వరల్డ్ సిరీస్ పేరిట ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది. ఏ, కలకత్తా అడ్వైజర్ ఇండియాలో మొదటి పత్రిక. బి, ది పికింగ్ గేజెట్ ప్రపంచంలో మొదటి పత్రిక. సి, ఆక్స్ఫర్డ్ గేజెట్ ఆధునిక భవన్లో ప్రపంచంలోని మొదటి పత్రిక. డి, పీపుల్ గెజెట్ అమెరికాలో మొదటి పత్రిక. ద ఆన్సర్ ఈస్ డి. యాక్చువల్గా అమెరికాలో మొదటి పత్రిక పబ్లిక్ అక్కరెన్సెస్. అదేవిధంగా ఇండియాలో మొదటి పత్రిక కలకత్తా అడ్వైజర్. దీన్నే బెంగాల్ గెజెట్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆరోగ్యకరమైనటువంటి శరీరాలు ఫుట్బాల్ మైదానంలో తయారు కావు, అవి మొక్కజొన్న పంట పొలాల్లో తయారవుతాయి అని అన్నది. ఏ, నేతాజీ సుభాష్ చంద్రబోస్. బి, బాలగంగాధర్ తిలక్. సి, గాంధీజీ. డి, జవహర్లాల్ నెహ్రూ. ద ఆన్సర్ ఇస్ సి, గాంధీజీ.